శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణం, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, చేసిన ప్రతి పాపం అప్పు లాంటిది. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఇతను 1973 మార్చి 10న గుంటూరులోని తెలగాయపాలెంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి బండ్ల శివనాగేశ్వరరావు, తల్లి లక్ష్మమ్మ. ఇతనికి శివబాబు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఊర్లో కరువు రావడంతో చేసేందుకు పనులు లేక బండ్ల గణేష్ తండ్రి భార్యా పిల్లల్ని తీసుకొని కర్ణాటకలోని రాయచూరికి వలస వెళ్లి అక్కడే దొరికిన కూలి పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషించేవాడు. అంతేకాకుండా గణేష్ తండ్రికి చిన్నప్పటి నుండి నాటకాల్లో నటించాలనే మక్కువ ఎక్కువగా ఉండేది. ఇక రాయచూరులో నాటకాల కంపెనీలు ఎక్కువగా ఉండడంతో అక్కడి నాటకాల్లో చిన్న చితక పాత్రల్ని పోషించేవాడు. ఇక అలా నాటకాలు జరిగేటప్పుడు ఫ్యామిలీని కూడా అక్కడికి తీసుకెళ్లడంతో చిన్నప్పటి నుండి గణేష్ నాటకాలని చూస్తూ పెరగడంతో ఇతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే గణేష్ తన స్కూలింగ్ ని సింధునూరులోని బీటీఎం స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న గణేష్ స్కూల్కి వెళ్లకుండా నాటకాలు, సినిమాలను చూస్తుండేవాడు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ సింధునూరులోనూ వీరికి పని లేకపోవడంతో గణేష్ 12 ఏళ్లున్నప్పుడు వీరి ఫ్యామిలీ హైదరాబాద్ లోని షాద్ నగర్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా ఫ్యామిలీ గడపడానికి 1983లో ఇతని తండ్రి చిన్నగా కోళ్ల షాప్ ని పెట్టి అమ్ముతుండేవాడు. అలా గణేష్ తన హై స్కూల్ ని షాద్ నగర్ లో చదివేటప్పుడు తనకి రోజు రోజుకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అలా 10th తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్కి వెళ్లి ట్రై చేయాలనుకున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తన ఇష్ట ప్రకారమే వదిలేయడంతో 1988లో హైదరాబాద్కి వచ్చి ఛాన్స్ల కోసం ట్రై చేసినా ఎవరు ఇతనికి ఛాన్స్లు ఇవ్వకపోయేసరికి కొన్ని మూవీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ సినిమా ఛాన్స్ల కోసం 2 years ట్రై చేశాడు. ఇక అలా అప్పట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేసేవారికే సినిమాల్లో ఈజీగా ఛాన్స్లు వస్తుండడం గమనించిన గణేష్ 1990లో హైదరాబాద్లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఎందుకంటే అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో హైదరాబాద్లో షూటింగ్ జరిగే కొన్ని మూవీస్లో ఇన్స్టిట్యూట్స్ వారికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ఇక అలా శ్రీకాంత్, పూరి జగన్నాథ్ కూడా అదే బ్యాచ్లో జాయిన్ అయ్యారు. అలా ఆ కోర్స్ చేసేటప్పుడే గణేష్కి శ్రీకాంత్, పూరి జగన్నాథ్తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్కి జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఉండేవారినే తీసుకెళ్లేవారు. ఇక అలా ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో హరీష్, మాలశ్రీ మెయిన్ లీడ్స్ గా చేసిన ప్రేమ ఖైదీ మూవీ షూటింగ్ కి జూనియర్ ఆర్టిస్టులు కావాలని మధు ఇన్స్టిట్యూట్ లో ఉండే స్టూడెంట్స్ ని తీసుకెళ్లారు. ఇక అందులో శ్రీకాంత్, పూరి జగన్నాథ్ తో పాటు గణేష్ కూడా ఉన్నాడు. అలా ఒక సాంగ్ షూట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వీరికి షూటింగ్ తర్వాత 50 రూపాయల బేటానిచ్చి పంపించేశారు. అలా కొన్ని మూవీస్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన గణేష్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక ఆ కోర్స్ పూర్తయ్యాక ఛాన్స్ల కోసం ట్రై చేసిన ప్రయోజనం లేకపోవడంతో కొంతమంది మూవీ మేనేజర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ వచ్చిన బేటాతో తన రూమ్ రెంట్ ని, ఫుడ్ ని చూసుకునేవాడు. అలా చిన్నరాయుడు, వజ్రం, బ్రహ్మ అనే మూవీస్ కి అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ స్ట్రగ్లర్ గానే ఉండేవాడు. ఇక అలా శ్రీకాంత్ అప్పటికే కష్టపడి తాజ్ మహల్, పెళ్లి సందడి అనే హిట్ మూవీస్ తో ప్రామిసింగ్ హీరోగా ఎదగడంతో శ్రీకాంత్ ని కలిస్తే ఖచ్చితంగా తనకి సినిమాల్లో ఛాన్స్లు వస్తాయనుకున్న గణేష్ శ్రీకాంత్ ని కలవడం జరిగింది. ఇక అలా గణేష్ పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీకాంత్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి రెఫర్ చేస్తూ ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమనగా ఎస్వి కృష్ణారెడ్డి గారు గణేష్ కి వినోదం అనే మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక అలా వినోదం మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ శ్రీకాంత్ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఆహ్వానం అనే మూవీలో గణేష్ కి శ్రీకాంత్ బ్రదర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక అలా సింధూరం, ఉగాది, మాస్టారు, స్నేహితులు, పండగ అనే మూవీస్ ని చేసిన ఆ మూవీస్ లో గణేష్ యాక్టింగ్ సెటిల్ గా కాకుండా ఓవర్ గా ఉండడంతో ఇతనికి చిన్న చితక పాత్రలను ఇచ్చేవారే తప్ప మంచి గుర్తింపు ఉండే పాత్రలను ఇచ్చేవారు కాదు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అప్పటికే 2 మూవీస్ చేయగా అవి యావరేజ్ గా ఆడడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తమిళ్లో వచ్చిన లవ్ టుడే అనే మూవీని భీమనేని శ్రీనివాసరావు గారు తెలుగులో సుస్వాగతంగా పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో బండ్ల గణేష్ కి హీరో ఫ్రెండ్ పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ తర్వాత అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు శ్రీకాంత్ గాని బండ్ల గణేష్ కి సపోర్ట్ చేయకపోవడంతో వెనకడుగు వేయని బండ్ల గణేష్ తనే హీరోగా సారీ ఆంటీ అనే బి గ్రేడ్ మూవీస్ లో చేసిన ఆ మూవీ అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తన తోటి ఫీమేల్ ఆర్టిస్టులని, సపోర్టింగ్ ఆర్టిస్టులని, కొంతమంది హీరోయిన్స్ తో మంచి ఫ్రెండ్షిప్ ని పెంచుకొని వారిని కొన్ని ప్రైవేట్ పార్టీస్కి తీసుకెళ్లి అక్కడ ఉండే పొలిటీషియన్స్కి, విఐపీస్కి పరిచయం చేస్తూ వారితో మంచి కాంటాక్ట్స్ని మెయింటైన్ చేసేవాడు.
ఇక అప్పటికే హిట్లతో దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ రవితేజతో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే మూవీని ప్లాన్ చేయగా అప్పటికే బండ్ల గణేష్తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అందులో ఇతనికి ఒక పాత్రని ఇవ్వడం జరిగింది. అలా తర్వాత శివమణి, అతడే ఒక సైన్యం, మల్లీశ్వరి, పోకిరి, తులసి, చిరుత అనే మూవీస్ చేస్తూ స్టార్ హీరోలకి షూటింగ్ లో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ వారితో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవాడు. దీంతో వారు బండ్ల గణేష్ కి ప్రతి ఒక్క పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేసేవారు. ఇక అలా 2008 వరకు 5 నుండి 10,000 పేమెంట్ ని తీసుకున్న బండ్ల గణేష్ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తనే ప్రొడ్యూసర్ గా ఒక మూవీని అనౌన్స్ చేశాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి షాక్ కి గురైంది. ఎందుకంటే 1996లో స్టార్ట్ అయిన తన సినిమా కెరియర్ 2008 వరకు 25 సినిమాల్లో నటించాడు. అందులోనూ 2 నుండి 3 రోజుల షూటింగ్ ఉండే పాత్రలు మాత్రమే. ఇక ఇతని తండ్రి కూడా చిన్న కోళ్ల షాప్ ని నడిపేవాడు. అలాంటి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మూవీ తీసే రేంజ్ కి ఎలా వచ్చాడు అనే క్వశ్చన్ ఇండస్ట్రీలో రేజ్ అయింది. నిజానికి మూవీ ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తూ బండ్ల గణేష్ అందరి హీరోలతోనూ మంచి కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేస్తూ పొలిటికల్ పరంగా కూడా బండ్ల గణేష్ బొత్స సత్యనారాయణ గారికి క్లోజ్ అయ్యారు. అలా ఇతనికి స్టార్ హీరోలందరితోనూ మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని, వారితో మూవీ చేస్తే మంచి లాభాలు వస్తాయని పరమేశ్వర ఆర్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి అందులో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మూవీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇక అలా పవన్ కళ్యాణ్ తో మూవీ స్టార్ట్ చేయాలనుకునే లోపే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేసి ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో ఆ ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యాడు. దీంతో బండ్ల గణేష్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్త పోస్ట్ పోన్ అవడంతో బండ్ల గణేష్ రవితేజతో ఆంజనేయులు అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ ప్రొడక్షన్ తో పాటు మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశాడు. అలా ఆంజనేయులు మూవీ 2009 ఆగస్టు 14న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్నంతలా ప్రాఫిట్స్ మాత్రం రాలేదు. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే బొత్స సత్యనారాయణ గారి 65 ఎకరాల ల్యాండ్ లో 25 ఎకరాలని బండ్ల గణేష్ రవితేజకి అమ్మడం జరిగింది. అలా మిగతా ల్యాండ్ ని వేరే వారికి అమ్మాలని ట్రై చేయగా ఒక బయ్యర్ తనకి మొత్తం 65 ఎకరాలు ఇస్తేనే కొంటా అని చెప్పగా అందుకు రవితేజ దగ్గరికి వెళ్లిన బండ్ల గణేష్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని, నా వల్ల మీకు ప్రాబ్లం రాకూడదని ఆ 25 ఎకరాల ల్యాండ్ ని మళ్ళీ వెనక్కి తీసుకొని టోటల్ 65 ఎకరాలని మంచి ప్రాఫిట్స్ కి అమ్మేశారు. ఇక ఈ విషయం రవితేజకి తెలియడంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హిందీలో వచ్చిన లవ్ ఆజ్కల్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి తీన్మార్ మూవీగా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసి డైరెక్టర్ గా జయాన్సీ పరాంజీని ఫిక్స్ చేసి ప్రొడ్యూసర్ గా ఆ అవకాశాన్ని బండ్ల గణేష్ కి ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూట్ కంప్లీట్ అయి 2011లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో హిందీలో వచ్చిన దబాంగ్ మూవీ రైట్స్ ని తీసుకొని తీన్మార్ మూవీలో వచ్చిన నష్టాల్ని సరిచేసుకోవాలని గబ్బర్ సింగ్ మూవీగా చేయాలని ప్లాన్ చేశాడు. ఇక ఆ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ లో బండ్ల గణేష్ ఒక పాత్రని చేయడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడే కాజల్ అగర్వాల్ తో బండ్ల గణేష్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక గబ్బర్ సింగ్ మూవీ 2012లో రిలీజ్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ తో చేయాలని ప్లాన్ చేసిన డబ్బుల విషయంలో పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి క్లాషెస్ రావడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి డేట్స్ ఇవ్వడం మానేశాడు. అయినా బండ్ల గణేష్ ఇదంతా పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీను వైట్ల డైరెక్షన్ లో బాద్షా అనే మూవీని ప్లాన్ చేసి అందులో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా కాజల్ తో పెరిగిన క్లోజ్నెస్ తోనే గోవిందుడు అందరివాడులే టెంపర్ మూవీకి ఈమెతో ముందుగానే సైన్ చేపించుకున్నాడు. దీంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చలైన వీరిద్దరూ ఈ వార్తల్ని పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే బాద్షా మూవీ తర్వాత బొత్స సత్యనారాయణ గారితో బండ్ల గణేష్ కి డబ్బుల విషయంలో గొడవలు వచ్చి వీరి ఫ్రెండ్షిప్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. దీంతో తనకి అప్పటికే ప్రొడ్యూసర్ గా మంచి పేరు రావడంతో కొంతమంది దగ్గర డబ్బుల్ని అప్పుగా తీసుకొని మూవీస్ చేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా మూవీస్ రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో హీరోలకి షేర్ ఇస్తానని ఆశ చూపించి వారితో షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యాక వారికి కలెక్షన్స్ లో అవకతవకలు చూపించేవాడు. ఇక ఈ విషయాన్ని బయట పెడితే ఆ స్టార్ హీరోల పరువు పోతుందని వారు మాట్లాడేవారు కాదు. అలా ఇద్దరు అమ్మాయిలతో మూవీని అల్లు అర్జున్ తో చేసేటప్పుడు ఇదే కండిషన్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ప్రాఫిట్స్ వచ్చినా రాలేదని చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే రామ్ చరణ్ తో గోవిందుడు అందరు వాడలే మూవీని స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీలో డైరెక్టర్ కృష్ణవంశీ కాజల్ ని హీరోయిన్ గా వద్దని చెప్పినా బండ్ల గణేష్ మాత్రం కాజలే హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో అప్పటి నుండి వీరిద్దరూ నిప్పు నీరులాగా మారారు. అలా కొన్ని ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ కృష్ణవంశీని విమర్శిస్తూ అతను డ్రగ్స్ కి బానిసని, తాగేసి షూటింగ్ చేస్తాడని, అన్ప్రొఫెషనల్ అని తిట్టడంతో
బండ్ల గణేష్ మీద చాలా వరకు ఇండస్ట్రీలో నెగిటివిటీ ఏర్పడింది. అలా ఈ గొడవల మధ్య 2014లో గోవిందుడందరు వాళ్లే మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక బండ్ల గణేష్ అల్లు అర్జున్ తో చేసిన అగ్రిమెంట్ నే రామ్ చరణ్ తోను చేయడంతో అప్పటి నుండి బండ్ల గణేష్ కి మెగా కాంపౌండ్ లో ఎంట్రీ లేదని చెప్పొచ్చు. అయినా ఇదంతా పట్టించుకోకుండా బండ్ల గణేష్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా టెంపర్ మూవీని ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేకపోవడంతో పీవీపీ గారి దగ్గర 30 కోట్ల ఫైనాన్స్ ని తీసుకుని మూవీని స్టార్ట్ చేశాడు. ఇక అలా అగ్రిమెంట్ లో మూవీ రిలీజ్ కి ముందే 30 కోట్లు తిరిగిచ్చేస్తానని ఉండగా బండ్ల గణేష్ మూవీ రిలీజ్ కి ముందే ఆ డబ్బుని ఇవ్వలేనని జూనియర్ ఎన్టీఆర్ ని పీవీపీ గారితో మాట్లాడిపించి రిలీజ్ అయ్యాక డబ్బు తీసుకోండి అని చెప్పించడంతో పీవీపీ గారికి వేరే దారి లేక ఆ మూవీని రిలీజ్ చేశారు. ఇక టెంపర్ మూవీ 2015లో రిలీజ్ అయి హిట్ అయిన బండ్ల గణేష్ మొదట్లో పీవీపీ గారికి 5 కోట్లు ఇచ్చి మిగిలిన డబ్బుకి చెక్ ఇవ్వడం జరిగింది. అలా ఈ చెక్స్ బ్యాంక్ లో వేయగా బౌన్స్ అవ్వడంతో ఈ విషయంపై గణేష్ తో మాట్లాడాలని పీవీపీ గారు ప్రయత్నించగా ఇతను రెస్పాండ్ అవ్వకపోయేసరికి పీవీపీ గారు కేసు వేశారు. ఇక అలా మధ్యలో చాలా మంది దగ్గర 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లని 30 కోట్ల వరకు అప్పు తీసుకొని వారికి చెక్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ చెక్స్ బౌన్స్ అవ్వడంతో వారు కూడా ఇతని మీద కేసు వేయడం జరిగింది. ఇక అలా 50కి పైగా ఇతనిపై చీటింగ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఉండడం విశేషం. దీంతో బండ్ల గణేష్ కి ఇండస్ట్రీ వారు సపోర్ట్ చేయడం మానేశారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఇతన్ని దగ్గరికి రానివ్వలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే జేఎంజే గ్రూప్ ఓనర్ నటుడైన సచిన్ జోషి అప్పటికే తెలుగులో 6 సినిమాల్లో హీరోగా చేయగా కొంతవరకు గుర్తింపు వచ్చినా సక్సెస్ రాకపోవడంతో హిందీలో వచ్చిన ఆషికి 2 మూవీని తెలుగులో తీసి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇక అప్పటికే బండ్ల గణేష్ కి సచిన్ జోషి కొన్ని మూవీస్ కి ఫైనాన్స్ ఇవ్వగా ఆ డబ్బుని సరైన సమయానికి తిరిగి ఇవ్వడంతో ఇతని మీద కొంతవరకు నమ్మకం కుదిరింది. దీంతో తనే ఆషికి 2 మూవీని తెలుగులో ప్రొడ్యూస్ చేస్తానని బండ్ల గణేష్ సచిన్ జోషికి చెప్పగా సచిన్ జోషి హీరోగా, నజియా హుస్సేన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా 2 రోజుల షూట్ తర్వాత డబ్బులు లేక సచిన్ జోషిని బండ్ల గణేష్ ఫైనాన్స్ అడగడం, ఆ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అయినా ఫ్లాప్ అయినా తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ వేసి చెక్స్ ని ఇవ్వడం జరిగింది. ఇక అలా బండ్ల గణేష్ మీదున్న నమ్మకంతోనే సచిన్ జోషి ఇతనికి 25 కోట్లని ఇవ్వగా నీ జతగా నేనుండాలి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అగ్రిమెంట్ ప్రకారం డబ్బుల కోసం సచిన్ జోషి బండ్ల గణేష్ కి ఫోన్ చేయగా అందుకు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి సచిన్ జోషి ఇతని మీద కేసు వేశాడు. దీంతో 6 నెలల జైలు శిక్ష పడిన బండ్ల గణేష్ మాత్రం బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక అలా సచిన్ జోషికి రాజకీయంగా అండర్ వరల్డ్ లోనూ చాలా పలుకుబడి ఉండడంతో బండ్ల గణేష్ కి వారి ద్వారా వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన బండ్ల గణేష్ 2015 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అలా 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. ఇక అలా సరిలేరు నీకెవరు మూవీతో యాక్టర్ గా 2020లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ తర్వాత డేగల బాబ్జీ అనే మూవీలో హీరోగా చేసిన ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఒక మూవీ విషయంపై బండ్ల గణేష్ జెట్లీ వెంకటేశ్వర్లు అనే అతని దగ్గర 95 లక్షల రూపాయలని అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా వారికి రెస్పాండ్ అవ్వలేదు. అలా డబ్బిచ్చిన వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తి తండ్రి కోర్టులో కేసేశాడు. ఇక బండ్ల గణేష్ తన తప్పు ఒప్పుకోవడంతో కోర్టు 1 ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలని చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇక ఇదే సమయంలో తన కొడుకుని హీరో చేయాలని ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ ని అద్దెకు తీసుకొని మూవీకి సంబంధించిన కార్యకలాపాలను స్టార్ట్ చేశారు. ఇక ఆడిషన్ పేరు మీద తరచూ అమ్మాయిలు ఆఫీస్ కి రావడంతో చుట్టుపక్కన ఉండేవారు ఆ ఇంటి ఓనర్ అయిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి నౌ హీరా షేక్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలా ఈమె బండ్ల గణేష్ తో వేసుకున్న 11 నెలల అగ్రిమెంట్ అయిపోవడంతో వెంటనే తన ఇంటిని ఖాళీ చేయమని అడగగా అందుకు బండ్ల గణేష్ మరో 11 నెలలకి అగ్రిమెంట్ వేసుకున్నట్లు క్రియేట్ చేసి దాన్ని ఈమెకు చూపిస్తూ 11 నెలలు అయిపోయిన తర్వాతే ఖాళీ చేస్తామని చెప్పడంతో ఈమె అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా ఈ కంప్లైంట్ లో తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ 75 కోట్ల విలువ చేసే తన ఇంటిని అద్దెకివ్వగా కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ తన కొడుకు స్కెచ్ చేసి తనపై రౌడీలతో దాడి చేయించారని, దీంతో ఇల్లు ఖాళీ చేయమని అడిగితే తమపై పోలీసులకి ఫిర్యాదు చేశారని కంప్లైంట్ ఇస్తూ మీడియాలో చెప్పుకురావడం జరిగింది. ఇక ఈమె ఆరోపణలు నిజమైతే ఆ ఇంటి అగ్రిమెంట్ బండ్ల గణేష్ కొడుకు పేరు మీద ఉండడంతో కొడుక్కి కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బండ్ల గణేష్ కి జైలు శిక్ష విధించిన దానిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఇప్పటి వరకు బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా 8 సినిమాలు, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 38 సినిమాల్లో నటించాడు. ఫోక్స్ ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే. ఇది ఫోక్స్ నటుడు బండ్ల గణేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.